హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు నాన్నమ్మ స్టైల్లో చాలా ఈజీగా చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా? ఎంత ఈజీ అంటే వంట రాని వాళ్ళు కూడా చేసుకునేంత ఈజీగా. ముందుగా పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసిన చేప ముక్కలను ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చేప ముక్కలకి అన్నీ బాగా పట్టించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 2 టమోటాలు, తురిమిన 3 ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. ముందుగా నానబెట్టిన పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసం, చేప ముక్కలు ములిగే వరకు వాటర్ వేసి కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఉడికించాలి. పులుసు మరుగుతుండగా కట్ చేసిన 6 పచ్చిమిర్చి ముక్కలు వేసి మూత పెట్టి 2 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు మరుగుతున్న పులుసులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసి మసాలా కలిసేలా గిన్నెను పట్టుకుని కుదుపుతూ కలపాలి. పులుసు దగ్గరికి అయ్యే వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మరిగించాలి. పులుసు మరిగి ఆయిల్ పైకి వచ్చాక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడికించాలి. అంతేనండి, నానమ్మ స్టైల్లో చాలా ఈజీగా టేస్టీగా పాతకాలం నాటి చేపల పులుసు రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.